సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. కొంతమందికి డౌట్ ఏంటంటే, గురువుగారు మా ప్లాట్కి ఒక ప్లాట్ కొనబోతున్నా, నేను ప్లాట్కి ఎన్ని పక్కల రోడ్డు ఉంటే బాగుంటుంది? ఉత్తరంలో ఒక రోడ్డు ఉంది, తూర్పులో ఒక రోడ్డు ఉంది, దక్షిణంలో కూడా ఒక రోడ్డు ఉంది. వీధి పోట్లు ఏం లేవండి అక్కడ, కానీ ఇలా 3 రోడ్లు ఉన్న స్థలాన్ని కొనుక్కోవచ్చా? కొంతమంది ఏమో ఉత్తరంలో తూర్పులో రోడ్డు ఉంది, పశ్చిమంలో కూడా ఒక రోడ్డు ఉంది, అంటే ఇక్కడ కూడా 3 రోడ్లు, ఈ స్థలాన్ని కొనుక్కోవచ్చా? రోడ్డు అంటే పెద్ద పెద్ద రోడ్లు కాకుండా కొన్ని సందులు ఉంటాయి, చిన్న చిన్న లేన్స్ ఉంటాయి. ఇలా 3 పక్కల ఉత్తరంలో తూర్పులో దక్షిణంలో, లేదా ఉత్తరంలో తూర్పులో పశ్చిమంలో. మరికొంతమంది పశ్చిమంలో ఒక రోడ్డు ఉంది, దక్షిణంలో రోడ్డు ఉంది, తూర్పులో కూడా ఒక రోడ్డు ఉంది. ఇలాంటి స్థలాలు కొనుక్కోవచ్చా? ఇంకొంతమంది పశ్చిమంలో ఒక రోడ్డు, దక్షిణంలో ఒక రోడ్డు, ఉత్తరంలో కూడా ఒక రోడ్డు ఉంది, ఈ స్థలాన్ని కొనుక్కోవచ్చా? అంటే అక్కడక్కడ రోడ్లు ఇట్లా ప్లాట్లు కనబడుతుంటాయి కదా, ఇలాంటి ప్లాట్లు కొనుక్కుంటే బాగుంటుందా? ఇలాంటి ప్లాట్లలో ఇల్లు కట్టుకుంటే బాగుంటుందా? సో ఇన్ని రకాలుగా చెప్పాను కదా, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి రిపీట్ చేయబోతాను. ఫస్ట్ది ఏంటంటే, తూర్పులో ఒక రోడ్డు, ఉత్తరంలో ఒక రోడ్డు, దానికి పశ్చిమంలో కూడా ఒక రోడ్డు, ఇలా 3 రోడ్లు ఉన్నాయి. కొనుక్కోవచ్చా అంటే, ఇక్కడ హాయిగా కొనుక్కొని కట్టుకోవచ్చు. అంటే కంపల్స్గా కరెక్ట్గా ఉండాలి, వీధి పోటు లేకుండా ఉండాలి, పశ్చిమలో ఏం గొయ్యి లేకుండా, రోడ్డు డౌన్ లేకుండా ఉంటే నిరభ్యంతంగా కొనుక్కోవచ్చు. కానీ పశ్చిమంలో ఉన్న రోడ్డుకి పశ్చిమ నైరుతి నుంచి వీధి పోటు ఉండకూడదు. జాగ్రత్తగా చూసుకొని కొనుక్కుంటే బాగా కట్టుకోవచ్చు అలాంటి స్థలాల్లో. అలాగే ఉత్తరంలో తూర్పులో దక్షిణంలో రోడ్డు, ఇలా 3 చోట్ల రోడ్డు ఉన్న స్థలాన్ని కూడా కొనుక్కోవచ్చు. కానీ దక్షిణంలో ఉన్న రోడ్డుకి దక్షిణ నైరుతి నుంచి పోటు రాకుండా చూసుకోవాలి. అలా పోటు ఉంటే దాని జోలికి వెళ్ళకూడదు. దక్షిణంలో కూడా ఏం డౌన్ ఉంటే తీసుకోకూడదు, గొయ్యి లాంటివి ఉంటే తీసుకోకూడదు. అది దక్షిణమే కాస్త గొయ్యి ఉందిలేండి, మేము కాంపౌండాలు కట్టేసుకుంటాం అంటే సరిపోదు, దానివల్ల ఇబ్బందులు పడవలసిందే. కొన్ని స్థలాలకి, కొన్ని ప్లాట్లకు ఏమవుతుందంటే, పశ్చిమంలో ఒక రోడ్డు, దక్షిణంలో ఒక రోడ్డు, ఉత్తరంలో ఇంకొక రోడ్డు ఉంటుంది. ఇలాంటి మూడు రోజులు ఉన్న స్థలాన్ని జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. అక్కడ పోటు ఉన్నా లేకపోయినా ఇలాంటి స్థలాలను జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. అలాగే పశ్చిమంలో ఒక రోడ్డు, దక్షిణంలో ఒక రోడ్డు, తూర్పులో కూడా ఇంకొక రోడ్డు, ఇలా 3 చోట్ల రోడ్డు, అంటే తూర్పులో దక్షిణంలో పశ్చిమంలో, ఇలాంటి స్థలాల జోలికి కూడా వెళ్ళకపోవడం ఉత్తమం. కొంతమంది అంటే చాలా రేరుగా ఉంటాయి, 4 పక్కల రోడ్లు ఉన్నాయండి, చిన్న సందులు, ఒకటి ప్రధాన ద్వారం ఉంది, ప్రధానంగా రోడ్డు ఉంది, అక్కడ కొనుక్కోవచ్చా? బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు. వాస్తుశాస్త్రం ఏం చెప్తుంది? 4 పక్కల మనం ఖాళీ స్థలాలు వదులుకోవాలి, ఇంటి చుట్టూ కూడా ఉంటే బాగుంటుంది. అలాగే మనం ఇప్పుడు స్థలానికి 4 పక్కల రోడ్లు ఉన్నాయనుకోండి, లోపల కూడా మనం 4 పక్కల ఖాళీ స్థలాలు వదులుకుంటాం. కానీ ఎటు నుంచి కూడా చెడు వీధి పోట్లు ఇంటికి తగలకుండా ఉంటే బాగుంటుంది, హాయిగా కొనుక్కోవచ్చు. సాయి రక్ష.